అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చాలా ఫ్రీగా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఎందుకంటే ఇంకా ఉండింది ఇక్కడ ఒక్కడే ఉన్నాడు మా రెండో అబ్బాయి హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చేసాడు. ఇంకా వాడికి ఒక 4 రోజులు ఉండి దగ్గర వండి పెట్టేద్దాం, పాపం రాత్రంతా శ్రమ పడిపోతుంటాడు. ఇంకా నేను ఇంట్లో కూడా కొద్దిగా వర్క్ చేసుకునేటప్పుడు వాడు పడుకొని నైట్ అంతా వర్క్ చేసుకుంటాడు, మార్నింగ్ అయితే లేచిపోతాడు. ఇంకా ఆ లోపు అయితే నేను మొత్తానికి అయితే నేను కూడా హ్యాపీగా 2 అవర్స్ 3 అవర్స్ వరకు ఫ్రీ అయిపోతున్నాను. ఉదయం లెగుస్తున్నాను, నమాజ్ చేసుకుంటున్నాను, కాఫీ పెట్టుకొని తాగేస్తున్నాను కొద్దిగా. ఇంకా వాడికి ఇచ్చే బాధ్యత కూడా నాకు లేదు, పడుకుంటాడు కదా, ఇంకా డిస్టర్బ్ ఎందుకు అనేసి ఇంకా వదిలేస్తున్నాను. ఇంకా నా పని అయితే ఇంకా మొత్తానికి అయితే చూడండి, నీట్గా అయితే ప్రతిరోజు బాగా దులిపేసి బాగా నీట్గా సర్దేసి మొత్తానికి ఇవన్నీ నిన్ననే నేను కూర్చొని నీట్గా ఉతికేసాను కదమ్మా. బాగా నీట్గా అయితే ఉతికేసాను, బాగా కొద్దిగా లైట్గా మురికి డస్ట్గా ఉంటే ఇంకా క్లీన్ చేసేసాను. మొత్తానికి డోర్ కర్టన్స్ అవన్నీ ఇవి బ్రష్ పెడితే ఇంకా పోతాయి, జాలి టైప్ ఉన్నాయి కదా, నేను చేతితో బాగా రుద్ది బాగా నీట్గా అయితే చేశాను. ఫ్లోర్ అంటారా, ప్రతిరోజు అండి నేనైతే ఏ ఇంట్లో ఉన్నా కానీ సరే పాలు కింద పోసి పాలు ఇలాగా చేతితో తీసుకొని మళ్ళీ టీ పెట్టుకొని తాగొచ్చు. అలా ఉంటుంది మా ఇంట్లో అయితే. ఇంకా ఇక్కడని కాదు, అక్కడున్న అంతే ఇక్కడున్న అంతే. అక్కడైతే ఇంకా పిల్లులు ఉన్నాయి, నాకు ఇక్కడ పిల్లులు కూడా లేవు, కొద్దిగా టైంపాస్ పిల్లుల కోసం నాకు అలాగే జరిగిపోయేది. అయినా కానీ సరే పర్వాలేదు, బాగా అయితే కనుక దగ్గర ఉండేసి కొద్దిగా మాట్లాడుతూ బిజీ ఇలాగా నాకు కొద్దిగా టైంపాస్ అంటూ చేస్తున్నాడు. బాబు రూమ్లోకి అయితే వెళ్దాం రాండి. మా అబ్బాయి ఇక్కడే నైట్ అంతా కూర్చొని ఇక్కడైతే ఒక ల్యాప్టాప్ అయితే పెట్టేసుకున్నాడు. ఇలాగ ఒక ల్యాప్టాప్ పెట్టేసుకొని ఇక్కడే వర్క్ అయితే చేస్తూ ఉంటాడు. నాకు అంటే నా మాటలు అక్కడ ఇంపడకుండా వీడి మాట పెట్టేసుకొని కంప్యూటర్ సెట్ చేసుకోలేదు, ఆఫీస్ ఇచ్చారు, మామూలు ల్యాప్టాప్లోనే చేసుకుంటున్నాడు వర్క్ అయితే ప్రజెంట్. ఇప్పుడు పాపం వాడు హైదరాబాద్లో వండుకొని తిండికి అయితే ఇంకా అవి సవాళ్ళు కొద్దిగా సర్దుకున్నాడు తెలిసింది. నేనే చెప్పాను సర్దేయమ్మ అనేసి. మొత్తానికైతే ఇంకా కబోర్డ్లో అయితే అన్ని సర్దేశాడు. చూడండి మొత్తం ఫ్లోర్ అన్నీ శుభ్రంగా, ఎక్కడైనా కానీ సరే చిన్నది ఏదైనా కానీ సరే ఉండదు, అంతా క్లీన్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు దులపడము, చూడడము, శుభ్రం చేయడము, ఈ గది ఆ గది అని కాదు, ప్రతి గది నేను అలాగే చేస్తూ ఉంటాను. అదొక బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఇది ఒక బెడ్రూమ్. ఇందులో అయితే అందులో ఇంకా సెట్టింగ్ చేసుకోలేదు, వీడు ఇక్కడే చేసుకోవాలనుకున్నాడు. ఆల్రెడీ ఇక్కడ మనకు కంప్యూటర్ ఉంది కదా, పెద్ద అబ్బాయి మొన్ననే వచ్చేసి కంప్యూటర్ మొత్తం సెట్ చేస్తున్నాడు. మన ఇంట్లో అందరూ 4 పిల్లలు అయితే కనుక చదువుకున్న వాళ్ళే ఉన్నారు కదా, అందుకనేసి నలుగురు ఏం చేసుకుంటారంటే ఖాళీ లేకుండా ఏదైనా కలిసి అంటే కొద్దిగా వర్క్ అయితే ఎందుకు చేసుకుంటూ ఉంటారు. అలాగా ఇక్కడ కూడా చూడండి ఫ్లోర్. ఇంకా బాబా ఆ గదిలో కూర్చొని చేసుకుంటుంటే నేను ఇక్కడ కూర్చొని నమాజ్ చేస్తూ దువా చేస్తూ ఉంటాను 24 గంటలు. నా పని అయిపోయిన తర్వాత ఇంకా అదే నాకు టైం పాస్. నేను ఒక్కదాన్ని ఉన్న ఫీలింగ్ కూడా నాకు అస్సలు లేదు, రానియడం లేదు మీరు అసలు. నేను ఒక్కదాన్ని ఉన్నాను ఒక ఫీలింగ్ కూడా రానియడం లేదు. నాకు ఫ్రీ అంటే కనుక చాలా ఫ్రీగా ఉన్నాను, నేను హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకంటే కనుక వీడు పడుకుంటాడు, ఇంకా ఏదైనా నాకు అవసరమైతే తీసుకుపోయి కార్లో కొద్దిగా అటు ఇటు తిరిగేసి వచ్చేస్తున్నాం ఇద్దరము. డైనింగ్ హాల్ అయితే ఇప్పుడే నేను భోజనం అయితే రెడీ చేసి పెట్టాను. మొత్తానికి అయితే భోజనం అయితే ఇప్పుడే గిన్నెలు తోమేసి మొత్తం ఫ్లోర్ దూసేసి మొత్తానికి కొద్ది బట్టలు ఉంటే నానబెట్టేసి కుకింగ్ అంతా అయిపోయిందండి. రెడీగా అయితే కుకింగ్ అయితే చేశాను. ఈరోజు కుకింగ్లోకి అయితే ఇంకా నేను ఇక్కడ చిలకడ దుంప అంటారు కదా, ఉడికి బాయిల్ చేశాను, మిక్చర్ తెప్పించుకున్నాము, కొద్దిగా ఎగ్స్ పెట్టుకున్నాము, కాడ పెట్టుకున్నాము, పెరుగు పెట్టుకున్నాము, కొద్దిగా కీరాను, మామూలుగా క్యారెట్ అయితే ఇంకా మనము ఎప్పుడైనా కానీ సరే బిర్యానీ అని కాదు, మామూలు వైట్ రైస్లో అయినా కానీ సరే చూడండి వైట్ రైస్ కూడా చేశాను. వేడిగా అయితే ఇంకా ఎందుకు కొద్దిగా 2 మినిట్స్ తర్వాత భోంచేద్దాము, బాబు ఇప్పుడే ఫ్రెష్ అప్ అవుతున్నాడు అందుకనేసి. ఈ లోపు నేను కొద్దిగా గోంగూర పప్పు చూస్తున్నారు కదా, గోంగూర పప్పు చేశాను. గోంగూర పప్పు చేసి మొత్తానికైతే అంతా అరేంజ్ చేశాను. బాబు వచ్చేలోపు ఒక 10 మినిట్స్ అవుతుందంటే సరే అనేసి ఆ లోపు నేను ఇక్కడైతే మీకు చూపించగలుగుతున్నాను. ఇక్కడ అయితే ఇంకా మొత్తానికి అయితే ఎంత నీట్గా పెట్టుకున్నానో చూడండి. భోజనం ఉన్న దగ్గర అయితే ఇంకా ఈ ఫ్లోర్ కూడా చూడండి మీరు, చాలా అంటే చాలా నీట్గా. నేను ఎక్కడుంటే అక్కడ నీట్నెస్ అనేది ఉట్టిపడాలి, అలా ఉంటాను. నాకు అస్సలు ఖాళీ అంటూ నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడైనా కానీ సరే పని చేయడమే నాకు వంతు. పని చేయాలంటే నాకు చాలా అంటే ఇంకా ఉత్సాహం అనమాట. అంటే మా అమ్మ నాకు అలా పెంచింది. మా అమ్మకు మా ఫ్యామిలీ 7 మందిని కదా, మా అమ్మకు మేము అప్పట్లో 7 మంది పెంచాలంటే మా అమ్మ ఏం చేసింది, మా అమ్మ ఒక్కటి కష్టపడి పెంచింది కదా, అందుకనేసి మమ్మల్ని బాగా భయంగా దంచి నూరి దంచి మా అమ్మ వాళ్ళందరినీ ఒక దారికి అయితే తీసుకుని వచ్చింది అనమాట.
మాకు అల్లా భయం అన్నా కానీ సరే చాలా భయం. అందుకనేసి మేము ఒక పద్ధతి ప్రకారంగా పెరిగాం కదా, అందుకనేసి భయంగా ఉంటాము, భయంగానే ఉంటాము. ఎప్పుడైనా భయంగా ఉంటామంటే ఇంకా ఎదురుగున్న మనిషిని చూసి భయపడడం కాదు, అల్లకే తప్ప ఎవరిని భయపడేది ఉండదు. అంటే ఇంకా అంటే పిల్లలకి అంటే భర్త దగ్గర ఎలా ఉండాలా, పిల్లల దగ్గర ఎలా ఉండాలా అన్న ఒక ఇది బాగా నేర్పించారు మమ్మీ. చాలా బాగా నేర్పించారనమాట. అంటే పద్ధతులు అన్నీ ఏదైనా కానీ సరే మనం ఎలా ఉంటే వాళ్ళు మంచిది, మన ఇంట్లో ఎలా పని చేసుకోవాలి, మన పిల్లలు అయిన తర్వాత మన పిల్లలతో మనం ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలా క్రమశిక్షణగా మనం చూసుకోవాలి, మన బాధ్యతగా మనం ఉదయం లేగాలి, మన ఇంట్లో పని చేసుకోవాలి, ఉదయం టిఫిన్ రెడీ చేయాలి, పిల్లలకు రెడీ చేయడము అలా ఉండింది. ఇప్పుడైతే ఆ బాధ్యత లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు అయితే కాదు, ఇప్పుడు చాలా బాగా ఎదిగిపోయినాడు. అల్లనోడు ఒకడు ఉన్నాడు చిన్నోడు, వాడు బొహతిలో అయితే ఉన్నాడు. వాడు ఉంటేనే కొద్దిగా ఇంకా హంగామా ఉంటుంది. నాకు మా కూతురు ఉంది కానీ ఎక్కువగా హంగామా చేయదు, పోటీ అనమాట. అంటే గొడవ బాగా ఫైట్ చేస్తుంటుంది. వాడు ఫైట్ చేస్తాడు. మా బొహతిలో ఉన్న నా చిన్న కొడుకు రియాజ్ ఫైట్ చేస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా, వచ్చేసి బాగా నవ్విచ్చేస్తాడు. అంత యాక్టివ్గా ఉంటాడు వాడైతే. ఇంకా మా రెండో అబ్బాయి చాలా సైలెంట్గా ఉండి సైలెంట్గా ఎక్కువగా మాట్లాడాడు. వాడు ఖర్చు చేయడు అనమాట. ఎందుకంటే డబ్బులు పెట్టి మనం మాట్లాడతాం కదా, ఖర్చు అయిపోతాయి అనేసి వాడు డబ్బులు అయితే పెట్టలేడు, ఖర్చు చేయలేడు అనమాట. మళ్ళీ పెద్దోడు కూడా బాగా అల్లరియే, బాగా యాక్టివ్గా వాడు కూడా. ఇంకా వంటగది కూడా చూడండి ఎంత చక్కగా నీట్గా అయితే, ఫ్లోర్ అంతా నీట్గా. నాకు వంటగది ఎప్పుడైనా కానీ సరే చాలా నీట్గా ఉండాలనిపిస్తుంది. ఈ ఇండ్లైనా ఆ ఇండ్లైనా బ్లాక్లు కూడా పెట్టాను చూడండి, ఆ ఇండ్లు కూడా పెట్టాను. చాలా అంటే చాలా. ఇంకా బాగా పడుకున్నాడు కదా, ఇంకా ఉదయం నేను ఏం చేస్తాను, ఖాళీగా ఉన్నాను కదా 2 hours వరకు, అప్పుడు మాత్రం కొద్ది నమాజ్ గిమాజ్ చేసుకొని కాఫీ తాగేసి అప్పుడు ఏం చేశాను తెలుసా, ఎల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ కొద్ది రెడీ చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే ఇంకా బావుకు చేపలు అన్నా, చికెన్ అన్నా, మటన్ అన్నా, బిర్యానీ అన్నా చాలా తెగ ఇష్టం వీడికి, మా రెండో అబ్బాయికి. అందుకనేసే ఫ్రెష్గా కొద్దిగా నూరి పెట్టేద్దాము అప్పటికప్పుడు. అంటే అంత గ్రైండ్ చేయకుండా ఇలాగ పెట్టేసి మనము కొద్దిగా మనకి ఎంత అవసరం ఉంటే అంత ఇలాగైతే రెడీ పెట్టుకున్నాం అనుకోండి. ఎంత పేస్ట్ చేసామనుకోండి దాంట్లో ఉన్న పవర్ అంతా వెళ్ళిపోయి ఆ టేస్ట్ అనేది రాదనమాట. మనం ఇలాగ చేసి పెట్టుకొని ఒక కవర్లో కానీ కొద్దిగా డ్రై అవ్వాలి అనేసి వదిలేసాను. ఆ కవర్లో వేసేసి మనకి ఎంత అవసరమో అంతనే పేస్ట్ చేసేసుకొని అప్పటికప్పుడు వండేసుకొని చేసుకున్నాం అనుకోండి. ఆ గుమగుమల వాసన అయినా కానీ సరే కమ్మటి ఫుడ్లో ఆ గుమగుమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఘాట్ అనేది కూడా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఈ వంటగది కూడా చూడండి ఎంత నీట్గా సర్దేశానో. అసలు నేను కుకింగ్ చేశానా అనుకుంటారు బయట నుండి ఎవరైనా వచ్చినా కానీ సరే, నేను అసలు కుకింగ్ చేశానా లేదా అనుకుంటారు మీరు. ఇప్పుడు చూడండి బయటకు వచ్చేయండి మీరు. మొత్తం అయితే ఇంకా తూర్చేసాను, క్లీన్ చేసేసాను. ఇది ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసాను. బాగా నీట్గా లాగా ఆరిన తర్వాత నాకు ఇక్కడ వాటర్ కూడా కిందికి పడదు. ఎందుకంటే కనుక కిందికి పడకుండా జాగ్రత్త తీసుకున్నాడు మా ఆయన చేసేది ఇదే వర్కే కదా. అతను ఇది వేసారనమాట, గట్టు చిన్న గట్టులాగా. చూపించమ్మా దగ్గట్టుండి చిన్న గట్టు ఉంటుంది చూడండి. ప్లాట్ఫారం అంటే చాలా మంది వాళ్ళ ఇల్లులో ఏమవుతుందంటే ఈ ప్లాట్ఫారం గట్టు అనేది ఉండదు. ఎందుకంటే కనుక వాళ్ళకు తెలియదు, ఇల్లు వేయరు అలాగనమాట. ఇది మా వరకే కదా, అందుకనేసి గట్టి వేసారనమాట. ఏదైనా కానీ సరే కాఫీ కానీ టీ కానీ నేను అక్కడ పెట్టేసి కొద్దిగా ఎప్పుడన్నా కానీ సరే కొద్దిగా పరాగ్గా ఉన్నా కానీ సరే, తుల్లినా పడిపోయినా కానీ సరే డైరెక్ట్గా వెళ్ళేసి సింకులు పడిపోతాయి. ఇక్కడ కిందికైతే పడదు అనమాట. నేను అది 5 సంవత్సరాలు ఇల్లు అయినా కానీ సరే చక్కగా పాలు పోసి పాలు ఎత్తొచ్చని ఎందుకు చెప్పని తెలుసా, చాలా క్లీన్గా. అంటే మనం మెయింటెనెన్స్ పెట్టి మన ఇల్లు అనేది ఉంటుంది అనమాట. మన మెయింటెనెన్స్ ఉంటుంది కదా, ఆ ప్రకారంగా మన ఇల్లు ఉంటుంది. ఇంకా బయటికి వెళ్తానా, ఇంకా మా అబ్బాయి పడుకున్నాడు కదా, ఇంక వాడు పడుకుంటే నా లోపు నేను ఇక్కడే కూర్చొని మొత్తం గిన్నెలు అయితే ఇంకా శుభ్రం అయితే చేసేసాను. ఇంకా కొన్ని బట్టలు అయితే ఇక్కడ అయితే మనం వాషింగ్ మిషన్ ఇంకా తెచ్చుకోలేదు. ఇక్కడ ఈ ఇంటికి అయితే ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు వాషింగ్ మిషన్ లేదు కదా. వాషింగ్ మిషన్ కన్నా చేయి ఉంది కదా మాది, ఇదే మనది చెయ్యే వాషింగ్ మిషన్. చేత బట్టి 2 జతలు ఉన్నాయి, ఉతికేస్తాను తర్వాత. ఇప్పుడే నమాజ్ చేసేసుకొని చిన్న బ్లాక్ అయితే చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ చూడండి కొద్దిసేపు ఇక్కడ చైర్ వేసుకొని కూర్చొని ఇక్కడ పచ్చని వాతావరణంలో అలా చూసుకుంటూ సూరా కల్మా చదువుతూ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇలాగనమాట. ఇప్పుడు ఇంకా మనకు టైం అయితే 3 దగ్గర అవుతుంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు నేను నమాజ్ చేసుకొని బాబు వచ్చి భోంచేసేలోపు మనకు దగ్గర 2:30 3 అవుతుంది. పర్వాలేదు, వాడు హైదరాబాద్లో అదే అలవాటు వాడికి. ఇంకా నేను కూడా ఇంకా నమాజ్ చేసుకుంటే కానీ భోజనం అనేది నేను తిన్నాను ఎప్పుడైనా కానీ సరే. ఇప్పుడైతే రాని కూర్చుంటున్నాను నేను భోజనం దగ్గర. ఇప్పుడు మనకు దగ్గర 3 అయితే టైం అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈరోజు చేసిన భోజనం చూపించాను కూడా మీకు నేను. చూస్తున్నారు కదా,
ఈరోజు నేను చేసిన భోజనము గోంగూర పప్పు. మా ఇంట్లో మా పిల్లలకు నేను చేసిన పప్పు అంటే చాలా ఇష్టం కదమ్మా. మీ అందరికి ఇష్టమే కదా? చాలా అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వాళ్ళకు నేను చేసిన పప్పు ఏదైనా కానీ సరే ఎంత ఎమ్మీగా ఉంటుందంటే, ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా ఎమ్మీ, చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర పప్పు అయినా, మామూలుగా పచ్చిమిర్చి టమోటా పప్పు అయినా కానీ సరే, పప్పుచారు అయినా కానీ సరే చాలా చక్కగా చేస్తానండి. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను కుకింగ్ నేర్చుకోలేదు. ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాతనే నాకు కుకింగ్ వచ్చు. ఆ తర్వాత మాత్రము మనము కుకింగ్ కాదు కానీ ఇంట్లో గిన్నెలు తోమడము, తడగుడ్లు అంటే క్లీనింగ్ మొత్తానికి అమ్మ అయితే వదిలేది కాదు. అలా ఖాళీ కూర్చోవడం అయినా కానీ సరే, ఏదైనా కానీ సరే అమ్మకి ఇష్టం ఉండదు. అందుకనేసి నేను అల్లాహుకి దువా చేస్తున్నాను. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ చాలా చక్కగా ఉందన్నమాట. ముందు మనకు చేసుకున్న భర్త పర్ఫెక్ట్గా ఉండాలి. అతను మనకి ఏం పెట్టకపోయినా కానీ సరే అతనికి మనం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అతను మనకు పర్ఫెక్ట్ ఉండడం కాదు, మనం కూడా అతనికి కరెక్ట్గా ఉండాలి. అప్పుడైతేనే మన జీవితంలో మనం ఏదైనా కానీ సరే సాధించగలుగుతాము. దాంతోపాటు అల్లాహు తాలాకు నమాజ్ చేస్తూ ఉండాలా, దువా చేస్తూ ఉండాలా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ప్రతి మనిషికి బాధ కష్టాలు అనేటివి ఉంటాయి. నేను ఈ వైజాగ్లో వచ్చినప్పుడు ఇలాంటి ఇంట్లో లేనండి. నేను ఇలాంటి ఇంట్లో లేను అసలు తెలుసా. ఆ ఇంట్లో అయితే ఎవరు ఉండలేరు కూడా తెలుసా. మేము వచ్చిన కొత్తలో సిమెంట్ గచ్చు 4 చిన్న ఒక్కటే ఒక గది, చిన్న వంటగది, అందులో నుండి కాపురం చేస్తూ నేను ఈ ఇంట్లోకి వచ్చాను. అంటే ఇంకా భర్తకి సపోర్ట్ భార్య కంపల్సరీ ఉండాలా. భర్తకి సపోర్ట్ భార్య ఎవరు ఉంటారో ఆ ఇంట్లో అనేది దీపం ఎలాగ వెలుగుతారో అలాగే వెలుగుతుంది తెలుసా అండి. అలాగే వెలుగుతూనే ఉంటుంది, 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది. భర్తకి ఎప్పుడైనా కానీ సరే భార్య గట్టిగా సపోర్టు నేనున్నాను నీ వెనుక అని చెప్తే ఇంకా చాలండి. ఏ భార్యకైనా ఏ భర్తకైనా కానీ సరే, అంటే భార్య భర్తలు అనే వాళ్ళు కలిసిమెలిసి మంచిగా, అంటే మనం ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, అలాగా మనం ఏదైనా కానీ సరే మంచిగా ఆలోచించేసి మంచి స్టెప్ తీసుకున్నాం అనుకోండి, లైఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదండి మా బ్లాగ్ ఈరోజు అయితే. ఇంకా మీకు ఎలా అనిపించింది మా బ్లాగ్? నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. నేనైతే ఇంకా అల్లాహుకి శుక్రియా అదా చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఈరోజు మాకు తిన్నీకి అయితే ఇంకా రైస్, పప్పు, పెరుగు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనం పూటకి తిన్న తర్వాత శుక్రియా కంపల్సరీ చెప్పాలి అల్లాహు తాలాకు. ఎందుకంటే ఇంకా పాపం అన్నం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి పైన. అందులో ఒకరం మేము కూడా. ఎందుకంటే వైజాగ్లో వచ్చిన కొత్తలో అన్నానికైతే పెద్దగా ఇబ్బంది పడలేదులే, కానీ కొద్దిగా కొన్ని విషయాలకైతే చాలా ఇబ్బందులు అయితే ఇంకా ఎదురు అంటే పోరాడామన్నమాట. అలాంటి కష్టాలన్నీ కొన్ని ఉంటాయిలేండి మనసులో. మన తర్వాత చిన్నవి ఉంటాయి ప్రాబ్లమ్స్. కాకపోతే ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరము భార్యాభర్త చెప్తున్నాను కదండి. ఎవరన్నా కానీ సరే కొత్తగా మ్యారేజ్ అయితే ఇంకా మీకు చిన్న ప్రాబ్లమ్స్ అనేవి బోల్డ్ వస్తూ ఉంటాయి. కాకపోతే మీరు చేయవలసింది పని ఒకటి, భార్యకి భర్త సపోర్టు, భర్తకి భార్య సపోర్టు, అంతే. ఇంకా అంతకుమించి నేను ఇంకా ఏం చెప్పను. మీరిద్దరు అండర్స్టాండింగ్, మీరిద్దరు కరెక్ట్గా ఉండేసి మీరిద్దరు చక్కగా పనులు చేసుకున్నారనుకోండి, భార్య ఇంట్లో చేయాలి, భర్త బయట నుండి సంపాదించుకొని రావాలి. భార్య ఇంట్లో కష్టపడాల్సిందే, భర్తని లేపాలి, ఉదయమే లేపేసి అతనికి ఏమేమి కావాలి ఏమేమి కాదు అనేటివి అన్నీ చూసుకొని బాధ్యతగా అతనికి లేపేసి అతనికి మంచి ఫుడ్ చేసి అతని బాధ్యతలన్నీ మీరు నేర్పేస్తే ఇంకా అతను బయటకు వెళ్ళేసి సంపాదించే అంత టాలెంట్ అతను కూడా ఉంటుంది అనమాట. అందుకనేసి మీరు కూడా ఏం చేస్తారు తెలుసా, మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా కానీ సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చిన్న విషయాలు అయితే ఇంకా కంపల్సరీగా చెప్పండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఈ మధ్యకాలం చిన్న పిల్లలకి ఏటి తెలియవండి. అందుకనేసి మనం పెద్దలు చెప్తూ ఉంటే పిల్లలు కూడా నేర్చుకుంటారనమాట. ఈరోజు అయితే ఇంకా నా భోజనంలో అయితే ఇంకా నేను కొద్దిగా లైట్గా మిక్చర్ ఇలాగ వేసుకుంటాను. కొద్దిగా ఇలాగ మిక్చర్ వేసేసుకొని కొద్దిగా గోంగూర పప్పుతో ఇలాగైతే ఇంకా కలిపేసుకొని బిస్మిల్లా అనేసి అల్లా పేరు తీసుకొని ఇవాళ అయితే నోట్లో పెట్టుకుంటాను. ఈరోజు అయితే ఇంకా నేను అల్లాకు శుక్రియా అదా చేస్తున్నానండి. నిజంగా మనస్ఫూర్తిగా శుక్రియా అదా చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా పూటకి మనకు అన్నం దొరుకుతుంది. అన్నం దొరికితే, అన్నం లేని వాళ్ళకి అన్నం దొరికితే ఇంకా ఆ విలువ ఆ యాల్వి వేరు తెలుసా. ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా చిన్న కష్టాలలో నుండి బయట పడిన వాళ్ళమే. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే ఏది ఉన్నా కానీ సరే అదే తృప్తిగా తినేసి అల్లాహు తాలాకు మనం దువా చేయాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లాహ్ హాఫీజ్. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి.